గాయ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫ్లిప్కార్ట్లో యూపీఐ రిజిస్ట్రేషన్ బ్యాంక్ అకౌంట్ లింక్ ఎలా చేయాలో ఈరోజు అయితే డిస్కస్ చేసుకుందాం. సాధారణంగా ఒక ఫ్లిప్కార్ట్లో యూపీఐ లింక్ అనేది ఒక ఆప్షన్ అనేది కొత్తగా రావడం జరిగింది. అండ్ ఇందులో ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే మనకు యూపీఐ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ద్వారా మనకి ఏంటంటే యూజ్ మనం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అంతేకాకుండా బిల్ పేమెంట్ చేసుకోవచ్చు, అండ్ మనం ఏదైనా షాపింగ్ కూడా చేయొచ్చు. ఒక్కొక్క టైంలో యూపీఐ ద్వారా మనకైతే ఆఫర్స్ కూడా ఉంటాయి, మనీ కూడాను మనకు చాలా యూజ్ అవుతుంది. అంతేకాకుండా కొన్ని ఆఫర్స్ ద్వారా మనకి యూజ్ అవుతుంది అండ్ బిల్ పేమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడాను ఈ ఆప్షన్ ద్వారా మనకైతే యూజ్ అవుతుంది. అండ్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చెప్తాను. ఫస్ట్ మీరు కేటగిరీస్లోకి వెళ్ళిపోండి. మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసుకొని దాని తర్వాత అలా పైకి స్క్రోల్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఆ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా స్కానర్ ఆప్షన్, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ పే అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ పేజ్లో మనమైతే మన బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనం యూపీఐ అయితే లింక్ ఇచ్చేస్తాము. అండ్ ఇక్కడ చూసుకుంటే యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు రూపే క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సాధారణంగా ఇప్పుడైతే బ్యాంక్ అకౌంట్సే ఉంటాయి కానీ క్రెడిట్ కార్డ్స్ అయితే ఎవరి దగ్గర ఉండవు. అండ్ ఉన్న వాళ్ళైతే యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ లేని వారైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోండి, యూపీఐ మనం లింక్ చేసుకుంటాం కాబట్టి. అండ్ ఇప్పుడైతే మనం యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసుకుంటే మీ బ్యాంక్ ఏంటో ఒకసారి సెలెక్ట్ చేసుకొని, అంటే మీ మొబైల్కి ఉంటుంది కదా సాధారణంగా యూపీఐ, అండ్ ఆ బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ చూసుకోండి. అండ్ చూసుకున్న తర్వాత మనం అయితే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ అవి ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటికల్గా మన దగ్గర నుంచి కొన్ని డీటెయిల్స్ అయితే తీసుకుంటుంది. ఆ డీటెయిల్స్ తర్వాత ఆటోమేటికల్గా మనకి లింక్ అయితే చేసేస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది, మన దగ్గర నుంచి ఎక్కువ డీటెయిల్స్ కూడా ఎక్కువ తీసుకోదు. అండ్ నార్మల్లీగా ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకుందాము. చాలా బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇందులో మీ బ్యాంక్ అకౌంట్ మీ నెంబర్కి లింక్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అన్ని పర్మిషన్స్ ఎలా ఇచ్చేయండి. అండ్ ఎలా ఇచ్చిన తర్వాత కొంచెం టైం తీసుకొని మన సిమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, సిమ్ అనేది కూడాను ఈ మొబైల్లోనే ఉండాలి, ఇన్సెట్ అయి ఉంటేనే మనకైతే అవుతుంది, లేకపోతే అవ్వదు. ఎందుకంటే వెరిఫై అవుతుంది కాబట్టి. అండ్ ఈ ప్రాసెస్ అంతా తీసుకోవడం కొంచెం టైం పడుతుంది. అంతేకాకుండా మన మొబైల్కి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, ఆటోమేటికల్గా ఆటో ఫిల్ అయిపోతుంది. అండ్ అవన్నీ కంప్లీటెడ్ అవుతేనే మనకైతే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయగలుగుతాము. ఆటోమేటికల్గా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటాము, లేకపోతే ఇవన్నీ కూడాను ఆటోమేటికల్గా అవ్వవు. ఎంతైనా మొబైల్లో సిమ్ అనేది ఉంటేనే మనకైతే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోగలుగుతాము. అండ్ ఇలాగ అయిపోయిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకుంటాము. అండ్ అంతేకాకుండా ఇలా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈజీగా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా చూసుకున్నారా, మన బ్యాంక్ అకౌంట్ అనేది ఇలా కనబడుతుంది. అండ్ ఇక్కడ డన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ డన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే మొబైల్కి ఓటీపీ వస్తుంది, మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారనేసి. అండ్ ఇప్పుడు మనమైతే బ్యాక్కి వెళ్ళిపోదాం. అండ్ బ్యాంక్కి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏ పేమెంట్ చేయాలన్నా, ఇన్ కేసు మనీ ట్రాన్స్ఫర్ కానీ బిల్ పేమెంట్స్ కానీ అండ్ ప్రతి ఒక్కటి ఆన్లైన్ షాపింగ్ కూడాను యూపీఐ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకున్నా కూడాను యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే మనకు కొంచెం అయినా కూడాను మనీ అనేది తగ్గుతుంది. అండ్ అంతేకాకుండా 20% అయినా తగ్గుతుంది. కొన్ని ఆఫర్స్ కూడా ఉంటాయి. మనం ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ అనుకోండి, మనకు ఒక్కొక్కసారి 50 రూపీస్గా మనం పే చేయొచ్చు. అలా ఉంటుంది ప్రాసెస్ యూపీఐ పేమెంట్స్ యూజ్ చేసుకొని. అండ్ మనం కార్డ్స్ గట్రా యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇలాగే ఈ ఆప్షన్ కూడాను సేమ్ యూపీఐ కూడాను. ఇలాగైతే మనం అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బిల్ పేమెంట్స్లో అయితే మనీ ట్రాన్స్ఫర్స్ కానీ అండ్ ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే మనకు కనబడడం జరుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మనకు చాలా యూజెస్, దీని ద్వారా కూడా మనీ అనేది యాడ్ చేసుకోవచ్చు ఈ అకౌంట్కి. అండ్ అంతేకాకుండా మనకైతే ఇక్కడ చూసుకున్నారా పే యూపీఐ అవన్నీ కూడా ఉన్నాయి. మొబైల్ రీఛార్జెస్ గట్రా చేసుకోవచ్చు. అండ్ ఇంతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మనం ఇలా అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ గైస్.